మీ చిత్రకళకు సంబంధించి ఇప్పుడు తంజావూరు సాంప్రదాయంలో చిత్రకళ ఏదైతే ఉందో అసలు ఇది ఏ విధంగా రూపొందిస్తారు? మీరు ఈ చిత్రాల్లో దర్శించి మీరు వీటన్ని అమ్మవారికి గాని, వీటికి గాని రూపాలు ఇస్తుంటుంటారు కదా! వాటన్నిటి గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. కానీ ఒక్క విషయం తెలుసుకొని ముగిస్తా గురువుగారు. అంటే నేను మిమ్మల్ని చూస్తూ ఉన్న అప్పటినుంచిని. చూస్తే ఇక్కడంతా కూడా త్రినేత్రం అది ఏదో ఒక వైబ్రేషన్ ఒక మెరుపులాగా వస్తూ ఉన్నది అదంతా కూడాను. అంటే దాన్ని ఏమో థర్డ్ ఐ అంటారా? లేదా ఇంకోటి అంటారా? ఆ సిద్ధి మీకు ఎప్పటి నుంచి మొదలైంది? నేను ఒక విచిత్రమైన విషయం మీకు ఈరోజు చెప్పాలి. చాలా విచిత్రమైన విషయం ఇది. రాముడు మంచి బాలుడు. నేను నా జాతకం మొత్తం రాముడికి ఉన్న జాతక చక్రం ఎలా ఉందో అన్ని గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయని మా ఫాదర్ అనేవాడు. నువ్వు రాముడు అంతటి వాడవుతావు అనేవాడు. ఉన్నట్టుండి రాముడు అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి నేను పునర్వసు నక్షత్రము అని నిర్ణయించుకున్నా. మిథున రాశి అని. ఆ అమ్మవారి దగ్గర అబద్ధం చెప్పడం కాదు, మీరు నమ్ముతారో నమ్మరో, కానీ 60 ఏళ్ల జీవితము పునర్వసు నక్షత్రంలోనే ఉన్నా. కానీ నిజమైన నక్షత్రము తాళపత్ర పరిశోధన చేసేవాళ్ళు మన హైదరాబాద్కు వచ్చారు. వాళ్ళు అనుకోకుండా మా అల్లుడు తమిళం తెలీదు, నేను తమిళంలో కొంచెం అక్కడే ఉన్నాను కాబట్టి చెన్నైలో గ్రాంధిక భాష కూడా తెలుసు నాకు. కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసి మా అల్లుడికి మా అమ్మాయికి వివరించి చెప్పాలి. వాళ్ళకి తోడుగా వెళ్ళా. ప్రపంచమంతా మీరు అందరికీ చెప్తుంటారు శాస్త్రాలు వాస్తు, మీరు కూడా చెప్పుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. అబ్బాయి నాకు అవన్నీ ఏం లేదు, తెలుసుకొని చేసేది ఏమీ లేదు. ఇంకా 60 ఏళ్ళ జీవితం గడిచిపోయింది కదా, అదేం లేదు, మీరిద్దరు చూసుకోండి అన్న. వాళ్ళు మా అల్లుడికి ఉన్నది ఉన్నట్టుగా, మా అమ్మాయికి అదే విధంగా చెప్పారు. వేలిముద్ర తీసుకొని తాళపత్ర శాస్త్రాలు, అది వశిష్ఠ ఇటువంటి మహర్షుల దీంతో చెప్పిన జీవిత రహస్యాలు కొన్ని ఉంటాయి. అన్నీ అయిన తర్వాత నేను తమిళంలో ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటే నన్ను కొద్దిసేపు చూసి, గురువుగారు మీది వేలిముద్ర చూస్తే నాకెందుకో మిమ్మల్ని చూసినప్పటి నుండి నేను 2 డాక్టరేట్లు తీసుకున్నాను. మీ అల్లుడికి అమ్మాయికి సంతృప్తిగా వాళ్ళు ఒప్పుకున్నారు. మీ అల్లుడి మదరు ఏ విధంగా మరణించారో కూడా చెప్పాను. అంటే తమిళంలో నండు పిడియాల్ మరణం అడైవార్ అని ఆ గ్రాంధికంలో తమిళంలో ఉంది. అంటే నండు అంటే ఎండ్రకాయ, పీత, దాన్ని క్యాన్సర్ అంటాం రాశి చక్రంలో. అంటే ఆ పీత వలన మరణం సంభవిస్తుంది. క్యాన్సర్ అంటే వాళ్ళ మదర్ నిజంగానే క్యాన్సర్ దీనికి బంధించబడి మరణం పొందారు. అది ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పాడు. మా అల్లుడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు, షాక్ అయ్యి. ఈ పూర్వజన్మ సుకృతంతో నువ్వు ఒక మంచి ఇంటికి అల్లుడు అయ్యావు అని కూడా నా ముందే పొగుడుతున్నాడు. చెప్పాడు కూడా, ఈయన మీ మామగారని. మీ గురించి నాకు తెలుసుకోవాలని డబ్బులేమి వద్దు, మీరు నాకు మీ ఫేస్లో 3వ నేత్రం కనిపిస్తుంది, మీది ఏం నక్షత్రము. నాకు ఇంట్రెస్ట్ లేదు బాబు అన్న. లేదు, మీరు ఆల్రెడీ ఒకసారి చూపించుకున్నారు అని అన్నాడు. అంటే ఫేస్ రీడింగ్ లాంటిది అతనిలో ఉంది అనేది అర్థమైంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం, వేలిముద్ర కావాలి అంతే కదా, తీసేసుకున్నాడు. తాళపత్రాలన్నీ వెతికాడు. వచ్చి మీది ఆరుద్ర నక్షత్రం. లేదు, నేను పునర్వసు రాముణ్ణి అన్న. మీరు ఎన్నైనా చెప్పండి, ఆరుద్ర నక్షత్రం, మీరు రాముడిలాగా ఉండాలి అని కన్నొట్టయ్యారు 60 ఏళ్ళు. ఆ అంశంతోనే ఉన్నారు. ఆరుద్ర అని తెలిసింటే మీరు ఇంకొక రకంగా ఉండేవారు, ఆ కోపాన్ని బడబాగ్నిగా ఉండేవాళ్ళు. ఇన్ని ఏళ్ళు ఆ శాంత స్వభావంతోనే వచ్చారు. కాబట్టి ఇక మీదట మీరు శివతాండవం చేసే టైం ప్రారంభమైంది. ఆల్రెడీ శివాలయం నిర్మాణం జరిగిపోయింది. నిజమేనా అన్నాడు. అవును, పెట్టాం పెద్దది అన్న. ఇంకా మీకు 3 పిల్లలు, త్రిశూల శక్తి మీ చేతిలో ఉంది, త్రికాల జ్ఞానం అని 3లోనే పెట్టారు.
3 నేత్రాల్లాగా 3 పిల్లలు. ఈ అన్ని 3లోనే 3లోనే ఉన్నాయి. మీ ఫోన్ నెంబర్లు ఒకసారి పరిశీలించుకోండి అన్నాడు. దాంట్లో 333 ఉంది, 444 ఉంది. ఇట్లా అన్ని త్రిసంఖ్యల్లోనే ముడిపడి ఉంటాయి. మీరు ఆరుద్రానే కావాలంటే మీరు, ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ అని ఆఫీసులో మొత్తం వాళ్ళ ఆఫీసు ఇక్కడే ఉంది. నేను చెప్పాను కదా శివాంశంతో ఒక ఆయన 3వ నేత్రంతో మన ఆఫీస్కి వస్తాడని, ఆయనే వీరు. నేను చెప్పినట్టే ఆలయాలు అన్నీ కట్టారని ఆయన గొప్పగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ నేను ఇంకా మా సిస్టర్ పెద్దామె ఒక ఆమె ఉంటే ఆమె దగ్గర మా ఫాదర్ రాసిన బుక్ ఉంది, జాతక చక్రం. ఇన్నేళ్ళు నేను పునర్వసునే కదా నేను ఇదే పిలువబడింది. ఆరుద్ర అని ఈరోజు కొత్తగా చెప్తున్నాడు తాళపత్రాల్లో. నిజమేనా ఒకసారి చెక్ చేయమని మా పెద్దక్క అంటే ఆమెను అడిగా, బెంగళూరులో ఉంటే. ఆమె అది ఫోటో తీసి వాట్సాప్లో పంపించింది. అందులో ఏముందంటే ఆరుద్ర అని ఉంది. అంటే పునర్వసు నక్షత్రం మొదటి పాదంలోకి అడుగు పెట్టాలి. ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు ఉంది, కానీ ఆరుద్రకే వర్తిస్తుంది. అందులో రాసి ఉంది. సంధి నక్షత్రంలోనే ఉంది కాబట్టి పరిపూర్ణంగా ఆరుద్రానే అని దానిలో రాసింది. అప్పుడు తెలిసి వచ్చింది అన్నమాట. ఓకే, ఆరుద్ర నక్షత్రం, ఇక మీదట మనం శివాలయం అంత పెద్దది ఎందుకు నిర్మించాము, నవశక్తి నవగ్రహ అనుగ్రహ శివలింగాలను ఎందుకు పెట్టాము అనేది ఆ తర్వాత తెలిసింది. అదేవిధంగా తెలియకుండా పునర్వసు అనుకున్నానే కానీ తెలియకుండానే 108 శివలింగాల్ని మరకత లింగంలో చిన్నప్పుడు ఎప్పుడో చేసి పెట్టినది, అది ఇప్పుడు ఆలయంలో పెట్టాము. ఇక్కడ చతుర్ముఖ అష్టముఖ శివలింగం ఉంది మరకతంలోనే. ఇట్లా శివలింగాలపైనే నాకు తెలియకుండానే అది కొన్ని కార్యక్రమాలు జరిగిపోయినాయి. 3 పిల్లలు పుట్టేంత వరకు కూడా ప్రతి సోమవారం తెలియకుండానే ఆ రోజంతా ఏమీ తినకుండా శివరాత్రి జాగరణ లాగానే ఎందుకనో నాకు తెలియకుండానే ఉండేవాడిని. ఆ సాధనలోనే ఉండేవాళ్ళు. మంగళవారం మాత్రం మరుసటి రోజు మాత్రం ఆహారం తీసుకోవటం జరిగేది. ఎక్కువ శివాలయాల్లోనే అగస్తీశ్వర ఆలయం అని చెప్పాను కదా, పెరగటము అక్కడే. అగస్తీశ్వరుడు అక్కడ అనుగ్రహించిన శివాలయంలోనే ఆ శివుడి ముందే కూర్చునేవాడిని. మా బడి కూడా ఆ గుడికి సమీపంలోనే. అక్కడ జీవనం గడిచిపోయేది, సగ జీవనం. కాబట్టి అన్నీ ముడిపడి ఉంది. ఆ రాముడికి కాస్త దగ్గరలో ఉన్నాం కాబట్టి పునర్వసు నక్షత్రానికి ఆ రామాలయం కూడా అనుకోకుండా మొన్న అదే అయోధ్య సమయంలోనే ప్రారంభించడము రామేశ్వరాలయం అని జరిగింది. అట్లా నాది ఒక విచిత్రమైన ఆరుద్ర అనేది మళ్ళీ అయింది. ఆ 3వ నేత్రం అనేది ఇప్పటికంటే కూడా ఒకప్పుడు ఎక్కువగా బ్రైట్గా ఉండేది. అప్పుడు ఫాదర్ ఏమంటే తిలకం పెట్టి దాన్ని కవర్ చేయాలి, అది ఎక్కువ అక్కడి వరకే ఎక్కువ ప్రకాశం ఉండేది. ఇంకా కొంచెం అప్పుడు లావుగా ఉండేవాడిని కాబట్టి అది బ్రైట్గా క్లియర్గా కనిపించేది నుదుటి భాగం. ఇప్పుడు కొంచెం పేషెంట్ అయ్యాం 1 year. దీంతో కొంచెం చిక్కాను. దాన్ని ఇంతవరకు తిలకంతోనే దాన్ని కవర్ చేస్తూ వస్తున్నా. అది మనం అనుకోకుండా కోపంతో ఎవరినన్నా చిన్న మాట అన్నా కూడా అది ఇంకొక రకంగా వాళ్ళ పైన ప్రభావం చూపించటము అవన్నీ కొన్ని జరిగాయి. చెప్పాను కదా ఇంతకు ముందు. దృష్టి శ్మశాన సాధనతో మనకు అందిన దృష్టి కూడా అలాంటిదే, ఒక ఎక్స్రే దృష్టిలాగా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరిని తిట్టకూడదు, శపించకూడదు అనేది మా ఫాదరు యొక్క ఇది ఆజ్ఞ. ఆ పితృ ఆజ్ఞని పాటిస్తూ వస్తున్నాను. అదేవిధంగా అప్పుడప్పుడు మనకు అందిన విజన్, నేను ఏది దర్శించుకోవాలన్నా అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ సుషుమ్న నాడి దగ్గర దర్శించుకోవాల్సిందే. దానిలో ఒక చిత్రాన్ని అమ్మవారిని గీయాలి, చిత్రించాలి. ఉదాహరణకు ఎక్కడో వ్యాసపీఠం, ఆ వ్యాసపీఠంలో ఉన్న ఉల్లలితాదేవి అనే చిత్రాన్ని గీయాలి అని ఎక్కడో ఆయన నైమిషారణ్యం నుండి ఫోన్ వచ్చింది. అయ్యా మీ దగ్గర అమ్మవారిని చిత్రించాలని ఆజ్ఞ అయింది, వ్యాసపీఠాధిపతి మిమ్మల్ని కలవమన్నారు అని ఆయన రావటము. నైమిషారణ్యం నుండి వచ్చానని 10 పేజీలు తీసుకొచ్చాడు. అది ఇంకా విచిత్రం.
వచ్చిన వెంటనే ఆ 10 పేజీలు చదువుతున్నంతసేపు నాకు ఆనంద బాష్పాలు ఈ చివర ధారావాహికం. ఇంకా ఆయన నన్ను ఎన్నుకోవటం ఏంటి, ఎక్కడ వ్యాసపీఠము, ఎక్కడ నైమిసారణ్యము, నాకు విచిత్రంగా ఉందంటే అనుగ్రహం మీకుంది, ఆల్రెడీ మీరు ఇటువంటి అమ్మవారిని చిత్రించారని ఆయనకు అందింది, మీరు ఆ అమ్మవారిని చిత్రించాలి, అన్ని బాహువులు ఉండాలి, ఆ 18 చేతుల్లో ఆయుధాలు ఉండాలి కానీ కనిపించకూడదు. ఇదేం ఫిట్టింగ్ అండి, ఇదేం గ్రాఫిక్స్ కాదు కదా, చిత్రం అన్న. లేదు మీరు చేయాలి, చిత్రించగలరు, అమ్మవారి ఆజ్ఞ అయింది, పీఠాధిపతి చెప్పారు. కిరీటం ఉండాలి కానీ కిరీటం లాగుపించకూడదు. మళ్ళీ అదొకటి, ఆభరణాలు ఉండాలి, ఆభరణాలలాగా కనిపించకూడదు. సింహాసనం ఉండాలి, సింహాసనంలాగా కనిపించకూడదు. సింహాసనం పైన కూర్చున్నట్టు ఉండాలి కానీ కూర్చున్నట్టు కనిపించకూడదు. ఇదేదో గ్రాఫిక్స్ సినిమా అనేది వాళ్ళ దగ్గరే ఉండి చేయిస్తారు, యానిమేటర్స్ దగ్గర. నేను చేయలేను, మీరే చెయ్యాలి. అది వ్యాసపీఠాధిపతి కోరిక, మా కోరిక కూడా. మీరు ఒకరే దానికి సమర్థులని అమ్మవారు నిర్ణయించుకుంది, చేయగలరు. 1 నెల ఆగారు, 2 నెలలు, 6 నెలలు అయినా నేను చేయలేనయ్యా, నాకు అమ్మవారు ఏమి ఆజ్ఞ ఇవ్వలేదు, సాక్షాత్కారం కాలేదు, మీరు ఎవరిని పూజిస్తారు అని ఆయన పీఠాధిపతి దగ్గర నుండి, చాముండేశ్వరి అమ్మవారు, అయితే అక్కడికి వెళ్ళిపో, మీరు అక్కడ సాధన చేయండి, ఆమె ఎందుకు అనుగ్రహించి చూద్దామన్నా. వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి కూర్చున్న ఒక 3 గంటలు సమయంలోనే, వ్యవధిలోనే రకరకాల విజన్, ఈ 3వ నేత్రం అంటారో, మనోనేత్రం అంటారో, ఇంకా మనోదర్పణం అంటారో, అన్నీ అక్కడే విచిత్రంగా కనిపించింది. ఏదైతే కనిపించిందో వెంటనే అక్కడే స్కెచ్ గీసుకోవడం, ఆ చిత్రాన్ని చిత్రించడము, అది ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ప్రశంసించి సన్మానం చేద్దాం రమ్మన్నాడు. కానీ అప్పుడు కరోనా సమయం, నేను నా నక్షత్ర స్థితి ప్రకారము బయట ఎక్కడ తిరగకూడదు అనేది ఒకటి, వ్యాక్సిన్ తీసుకోలేదు కాబట్టి నాకు ఆ సన్మానాలు వద్దు. ఇంకా ఆలయ నిర్మాణం పనులు చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి ఒక మరణం సంభవించి ఒక 6 అవర్స్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావటం జరిగింది. ఘంటానాదాలన్నీ వినేసి వచ్చేసాను. రావాలనేది ఉంది కాబట్టి ఉదయం నిద్ర లేచి నా బాడీ ఇక్కడ పడింది ఏందబ్బా బాత్రూంలో అనుకున్నా. కాబట్టి అటువంటి సంఘటన జరిగింది లాస్ట్ ఇయర్. అంటే మళ్ళీ కర్తవ్యం ఇంకా ఉంది, టెంపుల్ పూర్తి చేయాలని నన్ను మళ్ళీ వెనక్కి పంపించాడు ఆయన. ఫుట్బాల్ తన్నట్టు తంతే మళ్ళీ వచ్చి పడ్డాను. మళ్ళీ ఇప్పుడు సాహసం చేయలేను కరోనా సమయంలో. నాకు ఆయన ప్రశంసించింది చాలు, వ్యాసపీఠాధిపతి ఆనందించింది చాలు. అదేవిధంగా పంచలోహాలతో పెద్ద పెద్ద విగ్రహాలు చేయాలి, మీ దగ్గర ఉండాలి, మీ ఆధ్వర్యంలో చేయాలి, మీరు విశ్వకర్మ అవతారంగా మిమ్మల్ని మేము అనుకుంటున్నాము, రావాలి. మీరు ఎంత పొగిడినా ఎంత చేసినా నేనైతే ఇక్కడ నుండి గడప దాటను. 2024 వరకు నా ఆలయం పనిలోనే ఉంటాను. నా ఆలయం పూర్తి అయ్యేంత వరకు ఏ ఆలయాన్ని దర్శించుకోను అని మొండికేసి ఈ 12 ఏళ్ళు అలాగే ప్రతి ఆలయానికి వెళ్ళాలన్నా కూడా గిరి గీసుకొని కూర్చున్నా ఇక్కడే. ఇదే నా ఆలయం, దేహమే దేవాలయం అనే తత్వంతో ఇప్పుడు మన టెంపుల్ పూర్తి స్టేజ్కి వచ్చింది కాబట్టి మొన్న ఆ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, తిరుమలకు. ఇది ఆ విధంగా అది విధిరాత అనేది ఉంది. ఆ అమ్మవారిని చిత్రించాము. ఉల్లలితాదేవిగా నాకు ఎలాంటి దానికి బహుమతిలో ధనమో వద్దు అని చెప్పారు. దానికి ప్రతిఫలంగా నాకు మీరు ఇవ్వాల్సింది ఒకటే, నైమిసారణ్యం ఆయన ధర్మేంద్ర గారు ఉన్నారు, అయ్యా నాకు ప్రతిఫలంగా ఇవ్వాల్సింది ఈ చిత్రాన్ని. అదేంటి మేము కదా ఒరిజినల్ తీసుకున్నాం, నాకు ఆ చిత్రం ప్రింట్ని నా ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఉల్లలితాదేవిగా పరిచయం చేస్తాను. అసలైన ఉల్లలితాదేవి వ్యాసపీఠంలో ఉంటే, ఈ కళాశ్రీ పీఠంలో ఇక్కడ ఒక ఉల్లలితాదేవి ఉంది అని దర్శించుకునే వాళ్ళు, అంత దూరం రాలేని వాళ్ళకి ఇక్కడ దర్శన భాగ్యం కలిగిస్తాను. ఆయన విశాలమైన మనసుతోనే మీకు అందిన అమ్మవారు, మీ నేత్రానికి కనిపించిన అమ్మవారు, మేము మాకే పరిమితం అనే స్వార్థంతో అనకూడదు. మీరు ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఇచ్చారు కాబట్టి మీరు నిర్భయంగా అక్కడ పెట్టండి, కానీ ఫోటోలని ఎవరికి షేర్ చేయకండి.
ఎవరికి పంపించద్దు, వాట్సాప్లో వాటిలో ఫేస్బుక్లో పెట్టకండి, మీ టెంపుల్లో మాత్రం పెట్టండి, ఫోటోలు నిషేధము అని అక్కడ పెట్టండి, అద్భుతంగా అమ్మవారి పూజలు చేసుకోండి అన్నారు. ఆ అమ్మవారికి కూడా ఉల్లలిత పీఠంగా ఒక అమ్మవారు ఉంటుంది. ఇట్లా అందరు యోగిని మాతలు ఉంటారు. అదే అంటే ఈ దర్శనాలు మీకు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని, ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు అలా అది ఎంత అది నాకు ఆ అమ్మవారు ఆ నేత్రం లేదంటే మనం ఏం దర్శించుకోలేము. ఆ మనోనేత్రం అనేది చాలా తేజవంతంగా ఉన్నది. అందుకని అది మనం ఏంటంటే మన ఆరాని పెంచుకుంటూ తీసుకురావటము, కుండలిని శక్తిని పైకి ఉద్దీపన చేయటము, దాన్ని తీసుకొచ్చి ఆజ్ఞా చక్రాలు నిలిపి మనం ఆ ఇరు నేత్రాల మధ్య వాళ్ళని ఆ రెండు రేకుల మధ్య ఆ పెటల్స్ శివశక్తులు అనే వాళ్ళ మధ్య ఆ కైలాస దర్శనం చేసుకుంటూ ఆకాశతత్వంలో మనం దర్శించుకోవాలి అంతే. అదే కైలాసం. ఇక్కడ నుండి హమ్ అనే బీజాక్షరం నుండి శమ్ అనే దానికి వచ్చేసరికి శంకరుడు శాంభవి ఇద్దరు ఉంటారు. అక్కడ కైలాసగిరుల్లో వాళ్ళు మనకి ఏ రూపం అయితే అనుగ్రహిస్తారో దాన్ని దర్శించుకోవటం. వాళ్ళ అనుగ్రహం లేదంటే ఏం దర్శించుకోలేము. మళ్ళీ ఇక్కడికి సహస్రారానికి వచ్చేస్తే జగజ్జనని సహస్ర దళాల్లో తిష్ట వేసుకొని ఓంకారిణిగా ఉంటుంది. మన ఆత్మ ఈ పైన జానుడు పైన మనకు సంచరిస్తూ ఉంటుంది. దానికని ఆ అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఏం చేయాలన్నా ఆజ్ఞాచక్రంలోనే దర్శించుకోవటం. మనకు అడ్డనేత్రాలు ఉంటాయి, కానీ నిలువు నేత్రం ఒకటే ప్రపంచంలో శక్తివంతమైంది. శివుడికి ఉంది, అమ్మవారికి ఉంది. ఆ అడ్డనేత్రాలతో మనం అడ్డాదిడ్డంగా పోతుంటాం. ఇలా ఆలోచిస్తుంటాడు, ఇంకొకటి ఇలాగ ఆలోచిస్తుంటాడు. వాళ్ళ ఆలోచన విధానం దాంతో ఆ కనుగుడ్లు అట్లే అదేవిధంగా కదులుతాయి. కానీ త్రినేత్రం ఎప్పుడు స్ట్రైట్గా త్రిశూలంలాగా ఉంటుంది. అట్లా మనం మూడు నేత్రాలని త్రిశూల శక్తిగా అనుకుంటే త్రిశూల శక్తి, త్రిశూలి అనే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది అని నా ఉద్దేశం. నేను నేర్చుకుంది పిడికిడంతే, ఇంకా నేర్చుకోవాల్సింది సముద్రం అంత ఉందని మా గురువు గారు ఆదేశించింది. అదేవిధంగా నేర్చుకుంటూనే నిత్య విద్యార్థిగానే ఉన్నా ఈ రోజుకి.